యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదువుకుని ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. యేసుప్రభు వారిని నమ్ముకున్న మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ మహిమ నుండి అధిక మహిమకు ప్రమోట్ అవుతూ ఉండాలి. అలాగే వరాలు, ఫలాలను ఫలించాలి. దేవునికి మహిమకరంగా ఘనత కలుగులాగున జీవించాలి. అలా ఫలించని చెట్టు కొట్టివేయమనగా మాలి సమయం అడుగుచున్నాడు. అలాగే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు యేసుప్రభు వారు. మనకు ఫలించటానికి సమయం ఇస్తున్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రూబెన్ బీటెక్ చదివి ఏ జాబ్ లేక ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. తల్లిదండ్రులు జాబ్ కోసం ప్రయత్నించు, నీ పట్ల దేవుని చిత్తం తెలుసుకో అని చెప్పేవారు. వారి మాటలు పట్టించుకోకుండా ఎప్పుడూ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ సమయం గడిపేవాడు. బైబిల్ చదువు, ప్రేయర్ చెయ్యి, దేవుని చిత్తం తెలుసుకో అంటూ తల్లిదండ్రులు ఎంత చెప్పినా అసలు పలికేవాడు కాదు. దాంతో విసిగిపోయిన తండ్రి, నీకు ఇంకా 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. నీ ఎడల దేవుని ప్రణాళిక తెలుసుకుని ఫలించావా సరి, లేదంటే ఇంటి నుండి గెంటేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో భయపడ్డ రూబెన్ రోజు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా జాబ్ రావటం లేదు. దేవా, నా పట్ల మీ ప్రణాళిక తెలపండి నాయనా అంటూ రాత్రింపవళ్ళు మొర్రపెట్టసాగాడు. ఒకసారి అతనికి దేవుని సేవ చేస్తున్నట్టు దర్శనం రాగా తల్లిదండ్రులతో ఆ దర్శనం గురించి చర్చించగా తండ్రి, దేవుని చిత్తం నెరవేర్చటమే అన్నింటికంటే ఉత్తమమైన పని అని అతనితో సేవ మొదలు పెట్టించి సేవ చేయించసాగాడు. 3 మొదలైన వారి సేవ దినదినం ఫలిస్తూ గొప్ప సంఘంగా విస్తారంగా ఫలించసాగింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ద్రాక్షావల్లి ఆయన, తీగలు మనం. ఆయన మనయందు ఉన్నప్పుడు మనం ఆయనతో శ్రేష్టమైన సమయం గడుపుచు ఆయన యందు ఫలించాలి. అంతేకాని బద్ధకంగానో లేక ఈలోక పని ఒత్తిళ్లతోనో ఆయనతో సమయం గడపక ఫలించకపోతే ఆయన నుండి దూరం అయిపోతాం. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. ఎందుకంటే భూమి, దాని సంపూర్ణత ఆయనది. ఈ భూమి మీద మనం ఫలించాలంటే తప్పక ఆయన వల్లనే, ఆయన ద్వారానే ఫలించాలి. ఆయన ద్వారా ఫలిస్తే అది ఎన్నటెన్నటికీ తరతరాలకు నిలిచి ఉంటుంది. మనకు గర్వం రానంత వరకు, మనం ఆయనతో సహవాసం నిర్లక్ష్యం చేయనంత వరకు మనం ఎంత విస్తారంగా అయినా ఫలిస్తూనే ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఫలించటానికి మాకు ఇంకా అవకాశం, సమయం ఇస్తున్న దేవా వందనాలయ్యా. మేము మీ యందు నిలిచి ఉంటేనే విస్తారంగా ఫలిస్తాము, మీకు వేరుగా ఉండి ఏమీయూ చేయలేము అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మేమందరం మీ యందు నిలిచి ఉండేందుకు, బహుగా ఫలించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు మీ యందు నిలిచి విస్తారంగా ఫలించి మీకు మహిమ, ఘనత కలిగేలా జీవించులాగున ఆశీర్వదించండి. వారి జీవితాల పట్ల మీ ప్రణాళికను తెలుసుకుని
ఫలించులాగున ఆశీర్వదించండి. ఏ కష్టాలు, బాధలు, వేదనలు, అనారోగ్యాలు లేకుండా వారిని ఆశీర్వదించండి. వ్యాధి, లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. వారి అవసరతలు, ఆశలు అన్నీ తీర్చండి. ఈ వాక్యం వింటుండగా వారిని అనుదినం బహుగా ఫలించులాగున ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మెతుషేల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది. దీని ప్రకారం మెతుషేల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి. మన దేవుడు మాట తప్పని దేవుడు కదా. గొప్ప తీర్పునే మెతుషేల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. అది ఎలాగో చూద్దాం.